అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఇందిరా నాగేశ్వర్ గారు రచించిన తల్లి బాధ్యత అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. శ్వేత స్కూల్ నుంచి హడావిడిగా వచ్చింది. వచ్చేటప్పుడు బజార్ నుంచి తెచ్చిన స్వీట్స్, హాట్స్, పళ్ళు వంటింట్లో పెట్టింది. వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా తయారవ్వమని తల్లి తొందర పెడుతుంటే గబగబా బాత్రూం వైపు నడిచింది. కాసేపట్లో శ్వేతకి పెళ్లి చూపులు. అందుకే ఈ హడావిడి. వర్ధనామకు శ్వేత ఒక్కతే సంతానం. శ్వేత చంటిపిల్లప్పుడే ఆమె భర్త చనిపోయాడు. అప్పటికే ఆమె ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా చేస్తోంది. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని కూతుర్ని ఇంత దాని చేసింది. కూతుర్ని బీఎస్సీ, బీఈడీ చేయించి టీచర్ని చేసింది. పెద్ద వయసు వచ్చాక ఆరోగ్యం బావుండక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. వచ్చిన డబ్బుతో శ్వేతకు కట్నంగా ఇవ్వచ్చునని చిన్న ఇల్లు కట్టించింది. శ్వేతకి పెళ్లి చేసేసి తన బాధ్యతలు తీర్చుకోవాలని తనకొచ్చే పెన్షన్తో ఏ ఆశ్రమంలోనో చేరి కాలక్షేపం చేస్తానని అంటుంది ఆవిడ. శ్వేత దీనికి మాత్రం అంగీకరించడం లేదు. నా పెళ్లి చేసి నువ్వు ఆశ్రమానికి వెళ్ళిపోవటమేమిటి? నువ్వు కూడా నాతోనే ఉండాలి, అలాగైతేనే పెళ్లి, లేకపోతే నాకు అసలు పెళ్లే వద్దంటుంది శ్వేత. నువ్వేమైనా మగపిల్లాడివా తల్లి బాధ్యత తలకెత్తుకోవటానికి అంటుంది ఆవిడ. ఈ రోజుల్లో ఆడేమిటి మగేమిటి, హక్కులైనా బాధ్యతలైనా ఇద్దరికీ సమానమే అని వాదిస్తుంది శ్వేత. వర్ధనమ్మ కూతురితో వాదించలేక ఊరుకుంటుంది. మంచి సంబంధం వస్తే అదే ఒప్పుకుంటుంది అని తన ప్రయత్నాలేవో తను చేస్తూనే ఉంది. సంబంధం అలా తెలిసిన వారి ద్వారా వచ్చిందే. అబ్బాయి బుద్ధిమంతుడని, లెక్చరర్ అని, అతని తల్లి తండ్రి మంచి మర్యాద తెలిసిన వారని తెలియబట్టే పెళ్లి చూపులకు అంగీకరించింది. శ్వేత అలంకారం పూర్తయినట్లు ఉంది. తల్లి దగ్గరకొచ్చి నిలుచుంది. టిఫిన్స్ ప్లేట్లలో సర్ది పెడుతున్న వర్ధనమ్మ కూతురి వంక పరిశీలనగా చూసింది. చిలకపచ్చురంగ బిన్నీ సిల్క్ చీరలో శ్వేత మరింత అందంగా మెరిసిపోతుంది. ఆమె అందమైన కళ్లలో నునుసిగ్గులు దోబూచులాడుతున్నాయి. నల్లని కురుల్లో మల్లెలు ఏమీ అదృష్టం అని మురిసిపోతున్నట్లు ఉన్నాయి. కూతురి అందచందాల చూసి వర్ధనమ్మ మురిసిపోయింది. దృష్టి తగలగలదని తలిచి చూపులు మార్చింది. అన్న టైంకి పెళ్లివారు రావటంతో పెళ్లి చూపుల తతంగం పూర్తయింది. చక్కని చుక్క శ్వేత అందరికీ నచ్చింది. అందానికి అందం, ఉద్యోగం, పైగా కట్నంగా ఇల్లు ఇస్తుండగా ఇక వారికి అభ్యంతరం చెప్పేందుకు ఏమీ కనిపించలేదు. అన్నీ అంగీకారం అయ్యేసరికి శ్వేత తన మనసులో మాట పెళ్లివారి ముందు బయటపెట్టింది. తల్లి వద్దని వారిస్తున్నా వినకుండా. శ్వేత నిబంధన విని పెళ్లివారు ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వారికేం మాట్లాడాలో తెలియలేదు. పెళ్లికొడుకు అమిత్ కాస్త ఆలోచించి వర్ధనం అన్నట్టే అన్నాడు. నా తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత నాది. నా భార్య అయ్యాక నీది కూడా. అంతేకాని మీ అమ్మగారిని మనం చుట్టమేమిటి అని ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. మా అమ్మకు నేను తప్ప ఎవరూ లేరు. ఈ చివరి దశలో ఆవిడని దిక్కులేని దానిగా ఏ ఆశ్రమంలోనూ వదిలేసి నేను హాయిగా ఎలా ఉండగలను? అందుకే ఆవిడ కూడా నాతో పాటు ఉంటుంది. దీనికి మీకు అంగీకారం అయితేనే మన పెళ్లి జరుగుతుంది, లేకపోతే లేదని శ్వేత ఖరాఖండిగా చెప్పేసింది. హక్కులు పోరాటం చేస్తున్నావా? సీరియస్గా అన్నాడు అమిత్. మీరేమైనా అనుకోండి, నా తల్లి కూడా నాకు ముఖ్యమే, అంతే సీరియస్గా చెప్పింది సమాధానం. ఉద్యోగం చేస్తున్నానన్న ధీమానా ఇదంతా? పెళ్ళయ్యాక మానాల్సి వస్తే ఏం చేస్తావు అంటూ సూటిగా ప్రశ్నించాడు. మానే ప్రసక్తే లేదు. ఈ కాలంలో ఉద్యోగం పురుష లక్షణమే కాదు, సర్వ మానవ లక్షణం. అంతేకాదు మా ఆడవారికి ఈ రోజుల్లో అవసరం కూడా అంది ఆత్మవిశ్వాసంతో. శ్వేత వ్యక్తిత్వం అతనికి ఎంతో నచ్చింది. చిరునవ్వు నవ్వుతూ, మీ మాటలు తప్పో ఒప్పో చెప్పలేను గాని మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం, ముఖ్యంగా తల్లి పట్ల మీ అభిమానం నాకెంతో నచ్చాయి. మీ అందమే కాదు మీ గుణము మెచ్చదగిందే అన్నాడు ప్రసన్నంగా. థ్యాంక్ యూ. తల్లిదండ్రుల గురించి ఆలోచించే మీరు బాధ్యత గల వ్యక్తిగా నాకు నచ్చారు. అలాగే నా బాధ్యతను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంది నిదానంగా. అమిత్ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా తల ఊపి లేచాడు. ఆలోచించి ఏ విషయమూ లెటర్ రాస్తామని చెప్పి పెళ్లివారు వెళ్ళిపోయారు. ఈ పెళ్లి జరగదనే నిర్ణయానికి వచ్చేసింది శ్వేత. బరువుగా నిట్టూర్చి ఫలహారాల ప్లేట్లను, గ్లాసులను తీసి పనిలో నిమగ్నమైంది. ఇలా అయితే నేను బ్రతుకుండా నీకు పెళ్లి జరగదు. నీకీ మొండి పట్టేమిటో. ఎడో రేపో రాలిపోయే నాకోసం మంచి సంబంధం వదులుకుంటావా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది వర్ధనమ్మ. శ్వేత ఓదార్పుగా తల్లి భుజం మీద చేయవేసింది. నీకన్నా నాకు ఏది ఎక్కువ కాదమ్మా. నా చిన్నప్పుడే నాన్న పోయారు. నీ జీవితమంతా నా కోసమే ధారపోసావు. అలాంటి నీకోసం నేనీ మాత్రం చేయలేకపోవడం న్యాయమేనా అమ్మా అంది తల్లిని అనునయిస్తూ. 2 రోజుల తర్వాత అమిత్ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆలోచిస్తే మీ కోరిక న్యాయమేననిపించింది.
ఇప్పుడు అన్ని రంగాల్లోనూ ఆడ మగ సమానమే. మీరు మీ బాధ్యతను నిర్వర్తించాలనుకోవటం సమంజసమే. మాకీ పెళ్లి ఇష్టమే. మా అమ్మానాన్నల అంగీకారంతోనే ఈ లెటర్ రాస్తున్నాను. మీ నిబంధనను ఒప్పుకుంటున్నాను. మరి మీకు ఓకేనా అంటూ రాశాడు. ఉత్తరం చదివిన శ్వేత సంతోషం అంతా ఇంతా కాదు. తల్లిని కౌగిలించుకుని ముద్దులు పెట్టింది. వర్ధనమ్మకు సంతోషం కలిగింది. శ్వేతని వదిలిపెట్టాలన్న బెంగ తీరి ఆవిడికి 1000 ఏనుగుల బలం వచ్చింది. శ్వేత అమిత్ల పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోయింది. దానికి వెళ్తూ శ్వేత పట్టుపట్టి తల్లిని తనతో బయలుదేరదీసింది. ఇల్లు కద్దెకిచ్చేశారు అమిత్ తల్లి తండ్రి. భర్త ప్రేమలో శ్వేతకు రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి. వర్ధనమ్మకు కొన్ని రోజులు బాగానే గడిచాయి. తర్వాత కొన్ని మార్పులు మొదలయ్యాయి. నా బాధ్యత అంటూ శ్వేత తన పంతం నెరవేర్చుకుంది గాని అది వర్ధనమ్మకు ఇబ్బందిగా పరిణమించింది. తన ఇంట్లో తనకు కావలసినంత స్వేచ్ఛగా ఉండేది. కాసేపు పని చేసినా, కాసేపు పడుకున్నా అభ్యంతరం చెప్పేవాళ్లు ఉండేవారు కాదు. ఇక్కడ అలా కుదరదు, వాళ్ళేమనుకుంటారు అనే సంశయంతో ఓపిక ఉన్నా లేకపోయినా ఏదో ఒక పని కల్పించుకొని చేస్తోంది. వెయ్యపురాలు మొదట్లో వద్దని మొహమాటంగా అన్నా తర్వాత నెమ్మదిగా ఇంటి బాధ్యతంతా వర్ధనమ్మకే అప్పగించేసి తను రెస్ట్ తీసుకోవడం ప్రారంభించింది. పైగా ఇంటికొచ్చిన వారితో తానే కష్టపడిపోతున్నట్లుగా చెప్పటం, తన నెత్తినో కుంపటి మోస్తున్నట్లు బాధ వెళ్లబోసుకోవటం 2-3 సార్లు వర్ధనమ్మ చెవిన పడ్డాయి. ఇవన్నీ వింటూ అక్కడ ఉండటం ఆవిడకు ముళ్ల మీద ఉన్నట్లుగా ఉంది. ఇంటి వాతావరణంలో క్రమంగా వస్తున్న మార్పులను శ్వేత కూడా గమనించింది. చాలా పనులు తనే పూర్తి చేసి తల్లికి కొంత శ్రమ తగ్గేలా చూస్తోంది. తల్లికి సాయంగా ఓ అమ్మాయిని కుదిర్చింది. కాని అత్తగారు ఎవరినీ 4 రోజులు కూడా చెయ్యనివ్వడం లేదు. నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించే ఆవిడ బుద్ధి శ్వేతకు అర్థమైంది. భర్తకు చెబితే తననే అపార్థం చేసుకుంటాడేమోని సంశయించింది. ఇవన్నీ ఊహించే అమ్మ ఆశ్రమంలో ఉంటానని ఉంటుంది. నాకే అర్థం కాలేదు అనుకుంది. ఇటువంటి సమస్యల్లో అమ్మ ఆరోగ్యం ఇంకా పాడవుతుందేమోనని భయం పట్టుకుంది శ్వేతకు. తల్లిని తీసుకుని వేరే వెళ్లిపోదామంటే ప్రాణప్రదంగా ప్రేమించే భర్తను వదిలి వెళ్లలేకపోతోంది. అలాగని తల్లి పడుతున్న ఇబ్బందిని చూస్తూ ఉండలేకపోతోంది. ఈ సమస్యకు పరిష్కారం అర్థం కాక తను కొలీగ్ లతను ఏం చేయాలో చెప్పమని సలహా అడిగింది. మీ అమ్మగారిని ఆశ్రమంలో చేర్పించడానికి నువ్వెందుకు విముఖత చూపిస్తున్నావో నాకు అర్థం కాలేదు శ్వేత. అదేమీ తప్పు కాదు. అక్కడ వారి వయసు వారితో గడుపుతుంటే వారికి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఇంట్లో లోన్లీగా గడవటం కంటే అందరితో కలిసి ఉంటే వారికి ఆరోగ్యము కుదుటపడుతుంది. ఆశ్రమంలో ఉంచినంత మాత్రాన అనాథులుగా వదిలివేశారని నువ్వు అనుకుంటారు అనుకోవటం చాలా తప్పు. పెద్ద వయసు వారిని ఇంట్లో ఉంచుకొని వారిని విసుక్కోవటం కన్నా వారిని ఆశ్రమంలో స్వేచ్ఛగా ఉండనివ్వటమే మంచిది. నా మాట విని మీ అమ్మగారిని మంచి ఆశ్రమంలో ఉండే ఏర్పాటు చెయ్యి. వీలైనప్పుడల్లా నువ్వు వెళ్లి చూస్తూ ఉండు. అంతేగాని ఆవిడను బలవంతంగా మీ అత్తగారింట్లో ఉంచితే వాళ్ల ప్రవర్తనతో ఆవిడ ఆరోగ్యం, అభిమానము దెబ్బతింటాయి. దీనికన్నా ఇదే గౌరవం కదా అంది లత. లత చెప్పింది విని శ్వేతకు అదే మంచిది అనిపించింది. ఆశ్రమాల వివరాలు తెలుసుకొని స్వయంగా వెళ్లి చూసి వచ్చింది. అక్కడ ప్రశాంత వాతావరణం, చీకుచింత లేకుండా వారు గడుపుతున్న జీవన విధానం శ్వేతకు ఎంతగానో నచ్చాయి. తల్లిని జాయిన్ చేయడానికి నిర్ణయించుకుంది. భర్తకు చెప్పింది. అమిత్ మొదట అంగీకరించలేదు. శ్వేత వాదన విన్నాక, సరే నీ ఇష్టం, మీ అమ్మగారి ఇష్టం, మధ్యలో నాదేముంది, అక్కడ అంత బావుంటే మా అమ్మని కూడా చేర్పిద్దాం అన్నాడు. వద్దులేండి, కోడలొచ్చి ఆశ్రమానికి పంపేసిందన్న నింద నాకెందుకు అంది శ్వేత. కొమ్మనలేక పొగబెట్టిన పాపానికి ఆవిడ ప్రశాంతంగా ఉంటే ఎలా? ఇంటిడి పని చేసుకుంటూ ఇంట్లో పడి ఉండటమే ఆవిడకు పెద్ద శిక్ష అని లోలోన అనుకుంది. తల్లిని ఆశ్రమంలో విడిచి వస్తూ శ్వేత భోరున విలిపించింది. కూతుర్ని ఓదార్చటం వర్ధనమ్మకు చాలా కష్టమైంది. హక్కులు బాధ్యతలు అన్నాను గాని అవి ఆచరణలో అసాధ్యమని తెలిసిపోయిందమ్మా. ఆడవారికి ఆడవారే శత్రువులు, మగవారెంత మాత్రమూ కాదనిపిస్తోంది. స్త్రీని స్త్రీయే అర్థం చేసుకోలేదు. ఇంకా ఈర్ష్యతో అడ్డుపడుతుందని మా అత్తగారిని చూసి తెలుసుకున్నాను. ఆడవారిని అంటిపెట్టుకున్న ఈ ఈర్ష్య అనే జాడ్యం పోనంతకాలం స్త్రీకి పూర్తి స్వేచ్ఛ రానట్టే అని వాపోయింది శ్వేత. ఇవన్నీ నేను ముందు ఊహించినవే శ్వేత. నేను చెబితే నువ్వు వినిపించుకోలేదు. నా గురించి ఆలోచించి నీ మనసు కాపురము రెండూ పాడు చేసుకోకు. నేనెక్కడ ఉన్నా నువ్వు సుఖంగా సంతోషంగా ఉండటమే నాకు కావాల్సింది. నన్నిక్కడ చేర్పించి ఏదో తప్పు చేశానన్న భావన తొలగించుకో. ఇది నేను ఇష్టపడి ఎంచుకున్న మార్గం. నాకేం కష్టంగా లేదు. పైగా ఓ బందీఖానా నుంచి బయటపడ్డానంత ఆనందంగా ఉంది అని శ్వేతను ఓదార్చి పంపిస్తూ ఆమె వెళ్లే వరకు చూస్తూ ఉండిపోయింది వర్ధనమ్మ. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.